నీళ్లు పారుతున్నా మా పొలాలకు మాత్రం నీళ్లు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రాజపేట రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పట్టణంలో తలాపున గోదావరి పారుతున్న మా చెరువులు మాత్రం పోసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాజపేట మండలంలోని మల్లగూడెం, సింగారం, పాముకుంట, రాజపేట, కుర్రారం, జాల, పారుపల్లి గ్రామాలలో చెరువులు నింపాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తిరుమలేష్, జశ్వంత్, సిద్ధులు, భాస్కర్, రాజు, మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి రాజపేట మండలానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము అన్ని గ్రామాల రైతులను కలిసి నిన్న మేము ఒక జేఏసీగా ఏర్పడి ఈ యొక్క ప్రాంతానికి అన్ని ప్రాంతాలకు ఈ యొక్క రాజపేటలో ఉన్న అన్ని గ్రామాలకు నీళ్ళు రావాలని చెప్పేసి మేము దాంతో గాంధీ మార్గంలో మేము ఒక పక్కకేసుకొని మేము అందరం నిరసన దీక్ష చేస్తుంటే ఈ దీక్షలకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేము నీళ్ళు ఇస్తాము, మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు దొంగ దీక్ష అని అంటారు. ఇగో ఈ రైతులే నిదర్శనం. ఇక్కడ రైతులు అందరు కలిసి ఈ ప్రాంతంలో ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రావని చెప్పేసి మీరు అంతటా నీళ్ళు ఇస్తున్నారు, మాకు కూడా రాజపేట మండలానికి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేమందరం మీకు వేడుకుంటున్నాము. మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, బీఆర్ఎస్లో ఉండొచ్చు, అన్ని పార్టీలలో ఉన్నారు రైతులు. ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయం చేసేటప్పుడే రాజకీయం చేద్దాము. ఇప్పుడు నీళ్లు కావాలి కాబట్టి అంతటా నీళ్ళు ఇస్తారు కాబట్టి ఈ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేమందరము వేడుకుంటున్నాము. మిమ్మల్ని మాకు మద్దతు ఇచ్చి మీరు ఈ చెరువు నింపితే మేము కూడా మిమ్మల్ని పాదాభిషేకం చేస్తామని చెప్పేసి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మేము కూడా రైతుల పక్షాన మేము కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే మీ యొక్క కాలు కడగడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ జేఏసీ తరఫున నేను వేడుకుంటున్నాను. జై తెలంగాణ. రాజపేట మండలము బంధువుల నీళ్ళు మాకు ఇక్కడ సౌకర్యం లేదు. మా నీళ్ళు మాకు చెరువు నిండాలి, మాకు సమృద్ధి నీళ్లు రావాలని మేము ఆశపడుతున్నాము. బంధువులకు నీళ్ళు వస్తున్నాయి కానీ మరి రాజపేట మండలంలో కురారము, ఈ చెరువు ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ వస్తలేవు. ఇక్కడ మాకు నీళ్ళు రావాలని కోరుకుంటున్నాం. ఈ గంధమన్న చెరువుకు బాగా వస్తున్నాయి. మా రాజపేట మండలకు నీళ్ళు సుక్కలేదు. చెరువు కుంటలున్నాయి. ఆ కుంటలు మా చేను నాటుపెట్టలే, గిన్నెలు ఏం లేవు చేనులు. ఈ రాజపేట మండలం గట్టిగా నీళ్ళు ఇవ్వాలి. మేము పంటలు పండించుకొని మేము బతకాలని కోరుతున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రాజపేట మండలంలో ఈరోజు 15 ప్యాకేజ్ ద్వారా తలాపున గ్రావిటీ కెనాల్ పోతుంటే రాజపేట మండలానికి నీళ్లు తీసుకురాలేని పరిస్థితిలో మన ఎమ్మెల్యే గారు ఉన్న వారి పాలన ఆ విధంగా ఉంది. దీనికి దీటుగా నిన్న మేము రైతుల పక్షాన రైతులందరం కలిసి రిలే నిరాహార దీక్ష చేపడితే వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళి ఆ దీక్షని భంగం చేయడం జరిగింది. ఎన్ని చేసినా ఈ రైతుల పోరాటం రాజపేట మండలంలోని గొలుసులకట్టు చెరువులన్నీ నింపేదాకా ఇది ఆపబోము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు నీళ్ళ ఐలేగా నా పేరు మారిందని చెప్పుకొని తిరుగుతున్నారు. మీరు నీళ్ళ ఐలేగా కాదు, ఎడారి ఐలేగా మేము రాజపేట రైతులము నామకరణం చేసి పంపిస్తున్నాం ఇక్కడ నుంచి మీ పేరు. మరి దానికి కాదు అని అంటారా? మీరు ఏ చెరువు నింపిరో రాజపేటలో ఒక చెరువు దగ్గరకు వచ్చి మరి ఫోటో దింపి మాకు పంపండి, మరి మాకు చూపించండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీరు అన్నారు జనవరి లోపల మేము రాజపేట గొలుసులకట్టు చెరువులు నింపుతామని అన్నారు. రైతుల ఆశతోటి ఈరోజు అందరూ కూడా నాట్లు వేసుకోవడం జరిగింది. అన్ని భూగర్భ జలాలు అడగంటిపోయి ఈరోజు పంటలు ఎండే పరిస్థితికి తీసుకురావడానికి కారణం మీరు చెప్తేనే రైతులు వేసుకురు పంట. మీరు ఆ రోజే మేము మాకు చేత కాదు, ఇంకా సంవత్సరం దాకా నీళ్లు తీసుకురాము అంటే రైతులు పంట వేసుకునే వాళ్ళు కాదు.
ఈరోజు రుణాలు తీసుకొచ్చి ఒక పక్క రైతు బంధు రాక, ఒక పక్క రుణమాఫీ కాక, ఈరోజు అప్పులు తీసుకొచ్చి రైతులు పంటలు వేసుకుంటే వారి కనీసం భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి వేసుకున్న పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకనైనా మా రాజపేట మండలంలో ఉన్న గులసలకాటు చెరువులన్నీ నింపాలని చెప్పి ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.